తెలంగాణలో సామాజిక పెన్షన్లను పెంపు చేయాలంటూ ఈ మేరకు దివ్యాంగులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జూలై నెలలో విడతల వారీగా ఉద్యమాలు చేపడతామంటూ మనకు దివ్యాంగ సంఘాలు కావచ్చు, మందకృష్ణ మాదిగ గారు కావచ్చు ఈ మేరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. జూలై 2వ తేదీ లోపు చేయూత పెన్షన్లను పెంపు చేసి దివ్యాంగులకు అలాగే వృద్ధులకి అందజేయాలని, లేని పక్షంలో జూలై 3వ తేదీ నుంచే తాము ఉద్యమ రంగంలోకి దిగుతామంటూ కూడా ఆయన సీఎం గారికి హెచ్చరిక చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే తెలంగాణలో ఈ సామాజిక పెన్షన్లను పెంపు చేయాలంటూ కూడా దివ్యాంగులు ఈ మేరకు నడి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తాను. అలాగే ఆసరా పెన్షన్లు చేయూత పెన్షన్లుగా పేరు మార్చుతూ ప్రభుత్వం ఈ మేరకు వెబ్సైట్లో కూడా మార్పులు చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని తెలియజేస్తాను. అలాగే దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్ళి సకాలంలో ఈ ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాలంటూ వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తానండి. ఎప్పటికప్పుడు ఈ పెన్షన్ల సమాచారాన్ని ఉన్నట్టుగా మీరు తెలుసుకోవాలి మీ మొబైల్ ఫోన్ ద్వారా అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లను పెంపు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 7 నెలలు గడిచినప్పటికీ రాష్ట్రంలో ఈ పింఛన్లకు సంబంధించి పెంపు జరగలేదు. మనకు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చి తొలి నెల నుంచే ఈ పింఛన్ని పంపిణీ చేయబోతున్న నేపథ్యంలో తెలంగాణలోని దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఈ మేరకు అలర్ట్ అవడం జరిగింది. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో మాదిరే పింఛన్లు పంపిణీ చేసి ఇవ్వకుంటే దశల వారీగా ఆందోళన చేపడతామంటూ ఈ మేరకు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. ఇందులో మందకృష్ణ మాదిగ గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఆయన ఏమన్నారంటే, చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల సొమ్ము బకాయిలతో సహా జూలై 2వ తేదీ లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే 3 నుంచే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు అయితే స్పష్టం చేస్తున్నారండి. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలను కలుపుకొని పోరాటానికి దిగుతామని, ఉద్యమంలో భాగం కావాలని ఈ మేరకు బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ పార్టీలను కూడా ఆహ్వానిస్తామంటూ ఆయన తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ సోమాజిగూడలో మీడియాతో మాట్లాడుతూ 7 నెలల కాలంలో నెలకు 896 కోట్ల రూపాయల చొప్పున సుమారు 6300 కోట్ల చేయూత పింఛన్ల సొమ్మును ప్రభుత్వం బకాయి పడిందని తేల్చి చెప్పారు. ఎగ్గొడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దివ్యాంగులను మోసగించిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని కూడా ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. పింఛన్ల సొమ్మును ప్రభుత్వం పెంచకుంటే జూలై 3న హైదరాబాద్ 4న అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కోనంనేని సాంబశివరావును కలిసి భవిష్యత్తు ఉద్యమానికి ఆహ్వానిస్తామంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. జూలై 5వ తేదీన కలెక్టరేట్ల ఎదురుగా వేలాది మందితో ధర్నాలు, 6 నుంచి 16 వరకు కలెక్టరేట్ల ఎదురుగా దీక్షలు చేపడతామంటూ 17 నుంచి 31 వరకు అన్ని మండలాల్లో దీక్షలు, ధర్నాలతో రోడ్ల దిగ్బంధనం చేస్తామంటూ ఈ మేరకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వివరాలను మనకు మందకృష్ణ మాదిగ గారు అయితే వెల్లడించడం జరిగిందండి. కనుక దివ్యాంగులైనటువంటి వారు వారి పెన్షన్ ని పెంపు చేసుకోవాలి అనుకుంటే కనుక ఉద్యమం చెయ్యక తప్పేలా లేదు. జూలై 2వ తేదీలోగా పింఛన్లు పెంచకుంటే 3 నుంచి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరిక చేయగా, జూన్ 25వ తేదీనే పెద్ద ఎత్తున దివ్యాంగులు ఈ మేరకు రోడ్లను దిగ్బంధనం చేసి ఆందోళన చేయడం అనేది జరిగింది. ఆ వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పింఛన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతి నెల ఇవ్వాల్సిన పింఛన్ సకాలంలో రావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ పెంపుపై ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వృద్ధులు, దివ్యాంగులు రోడ్డుపై ధర్నాకు దిగడం జరిగింది. మంగళవారం వృద్ధులు, దివ్యాంగులు ఐజా పాత బస్టాండులో 4 రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి నెల మొదటి వారంలో ఇవ్వాల్సిన పింఛన్ 2 నెలలు కావస్తున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో దీర్ఘకాలిక రోగాలు నయం చేసుకోవడానికి కొనాల్సిన మందులు కొనలేకపోతున్నామంటూ వారు వాపోతున్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలతో సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి పింఛన్దారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం నుండి 6 నెలలవుతున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించడం జరిగింది. ఇచ్చిన హామీలన్నిటినీ 100 రోజుల్లో నెరవేరుస్తామని, ఇప్పటి వరకు కొన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని మండిపడడం జరిగింది. ఈ రాస్తారోకోతో ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడిన విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు రోడ్డుపై నుంచి లేవకపోవడంతో మున్సిపల్ కమిషనర్ సత్యంబాబుతో ఎస్ఐ ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా తెలపాలని చెప్పడంతో ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగులు అయితే నిరసన ఆపడం అనేది జరిగింది. కనుక ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపు కోసం ఉద్యమం మొదలైనట్టుగానే చెప్పుకోవచ్చండి. అలాగే ఎవరైతే దివ్యాంగులు అనేవారు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చేటువంటి పిలుపు మేరకు ఆయా కలెక్టరేట్లు కావచ్చు, మున్సిపల్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ఎదురుగా ఎవరైతే ఉద్యమానికి పిలుపునిస్తున్నారో ఆ ఎంఆర్ఓ కార్యాలయాల ఎదురుగా ధర్నాకి ఎప్పుడైతే పిలిపిస్తారో ఆ ధర్నాకి హాజరై పాల్గొని ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం పింఛన్లు పెంచేలే లేదండి. కనుక దివ్యాంగులు ఈ విషయాన్ని గుర్తించుకుని ఈ ఉద్యమంలో భాగస్వాములై మీరు మీ యొక్క పెన్షన్ని పెంపు చేసుకునేదానికి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మేరకు మనకు దివ్యాంగులు కూడా ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాటి వివరాలు కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సకాలంలో పింఛన్లు అందించాలి. ప్రతి నెల 5వ తేదీలోపే పింఛన్లు అందించాలని కోరుతూ వికలాంగుల సంఘ నాయకులు ఎంపీడీఓ అధికారి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్లపై ఆధారపడి బతుకుతున్న వికలాంగులు, వృద్ధులకు సమయానికి పింఛన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయడం జరిగింది. 5వ తేదీలోపు రావాల్సిన పింఛన్ డబ్బులు నెలాఖరు వరకు వస్తున్నాయని ప్రభుత్వం స్పందించి ప్రతి నెల మొదటి వారంలోపే పింఛన్ను అందించే విధంగా చూడాలన్నారు. చూశారు కదా, లోక్సభ ఎన్నికల సందర్భంగా మే నెలలో పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రతి నెల వృద్ధులకి, దివ్యాంగులకి పింఛన్ 1వ తారీఖు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీని ఇప్పుడైతే నెరవేర్చుకోలేదు, కానీ ఈ వెబ్సైట్ లో మాత్రం ఆసరా పెన్షన్ గా ఉన్నదాన్ని చేయూత పెన్షన్ గా మారుస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించే పింఛన్ పథకం ఇన్నాళ్లకు ఆసరా పేరిట కొనసాగింది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేయూతగా మార్చింది. దీంతో గత 3 రోజుల నుంచి అధికారిక వెబ్సైట్ లో ఆసరాకు బదులు చేయూతగా కనిపిస్తూ ఉంది. చూశారు కదా, ఈ పింఛన్ అయితే ఇంకా పెంచలేదు, కానీ పేరు అయితే మటుకు ప్రభుత్వం మార్చడం అనేది జరిగింది. చూద్దాం ఈ ఎంఆర్పిఎస్ కావచ్చు, దివ్యాంగ సంఘాలు కావచ్చు ఈ ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తాయి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.